సర్వశక్తిమంతుని స్వరము సాటిలేని శక్తి కలిగిన క్రీస్తేసు కరము సమాధానమొసగే వరము పూర్ణ శాంతినిచ్చే పదము పాపము తొలగించు రుదిరం పరిశుద్ధుని ప్రేమ మార్గం సర్వశక్తిమంతుని స్వరము గాఢాంధకారములో త్రోవచూపు కాపరి స్వరము మరణము వెంటాడు వారిని బ్రతికించే జీవజలము ఇది సర్వశక్తిమంతుని స్వరము. ప్రియమైన సర్వశక్తిమంతుని స్వరం ప్రియలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మరొక సమయం మరి మీతో కలిసి ఆ వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి మేము తెలుసుకోగలుగుతున్నాం. బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా ఈ యొక్క ప్రోగ్రాము దేవునికి మహిమకరంగా కొనసాగులాన జ్ఞానజన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళి కొన్ని అంశాలు మనం నేర్చుకుందామా? చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతున్నాను. చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనక సౌలు యోధుల మీద అతన్ని నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దేవుడు దావీదు అనుకూలుడై ఉండెను. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం వాక్యము కొరకు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ విధముగా ప్రభా మేమందరము అయ్యా ప్రేక్షకులతో కలిసి ప్రియ బిడ్డలతో కలిసి వాక్యాన్ని జ్ఞానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ప్రియ బిడ్డలతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారికి వినగల చెవులు దయచేయండి, గ్రహించగల మనసును దయచేయండి, వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి. అలాగే నన్ను కొన్ని శ్రీచాట్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మీ నామం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సర్వశక్తిమంతుని స్వరం టీవీ ప్రేక్షకులకు, ప్రియ బిడ్డలకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము సుబుద్ధి. మరొకసారి నేను చెప్తున్నాను, మనం మాట్లాడుకునే అంశం సుబుద్ధి. ఇక్కడ మనం జీవితంలో సుబుద్ధి కలిగి ఉండటం చాలా మంచిది అనమాట. బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాం. ఇక ఒక యవనస్తుని మీ ముందుకి నేను తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు ఒక యవన కాలంలో ఉన్నప్పుడు, సౌలు ఒక రాజరికంలో ఉన్నప్పుడు, సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రియ యవన బిడ్డలారా, మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ రాజుగా ఉన్న సౌలు కింద ఒక యవన దావీదు ఉన్నాడు. సౌలు ఏ పనైతే దావీదుకి అప్పచెప్పాడో, ఏ పనైతే చేసుకురమ్మని దావీదు మీద నియమింపబడి ఉందో, ఆ పని ఇవ్వబడంతో ఆ పని అంతటిని కూడా ఒక సుబుద్ధి కలిగి చేసుకుంటూ వచ్చేవాడంట. ఎప్పుడైతే ఇతను సుబుద్ధి కలిగి చేసుకుంటూ సుబుద్ధి కలిగి ఒక మంచి హృదయంతో తనకిచ్చిన పనిని నమ్మకంగా ఎప్పుడైతే చేస్తున్నాడో, ఈ బిడ్డలారా, తన అందరి దృష్టికి కూడా అనుకూలుడైపోయాడంట. అందరికీ కావలసిన వాడు అయిపోయి ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా, ఎవరు మన మీద బాధ్యతలు అప్పచెప్తున్నప్పటికీ కూడా, సంఘ బిడ్డలు, సంఘ సేవకులు మన మీద పని అప్పచెప్తున్నప్పటికీ కూడా, ఒక తల్లిదండ్రులు కుమారుల మీద ఒక పని అప్పచెప్తున్నప్పటికీ కూడా, ఒక నాయకుల కింద మనం ఉన్నప్పుడు, ఆ నాయకులు మన మీద ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు మనం మంచి బుద్ధితోటి, మంచి హృదయంతోటి మనం అది చేయగలుగుతున్నామా? మంచి హృదయం కలిగి ఆ పనిని మనం విజయవంతం చేయగలుగుతున్నాం. మనం ఆ విధంగా కష్టపడాలి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీరు కష్టపడండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం దేవుడిస్తాడు. కొంతమంది ఏదైనా పని చెప్తే విసుక్కుంటూ ఉంటారు, కొంతమంది కసుక్కుంటూ ఉంటారు. సేవలో కూడా చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పరిచర్లో మొదట్లో చాలా ఆసక్తిగా చేస్తూ ఉంటారు. ఆ వేడి తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క
పనిలో చాలా మంది విసుక్కుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలు విసిగిపోయారంట, సనుక్కున్నారంట. వాళ్ళు సనుగుకొని వారి మీదకి ఉగ్రత తెచ్చుకున్నారు. ప్రియ బిడ్డలారా, మీతో నేను తెలియజేస్తుంది ఏంటంటే, మనం ఏ పని అప్పచెప్పినా కానీ మంచి హృదయంతో మనము చెయ్యాలి. ఎప్పుడైతే ఆ పని మనం మంచి హృదయంతో చేయగలుగుతామో దేవుని యొక్క దయను పొందుకుంటాం. చూడండి, సామెతల గ్రంథము 13:5 మనం చూసినట్లయితే, సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకులు మార్గముల కష్టమంట. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే సుబుద్ధి కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే మంచి బుద్ధి కలిగి జీవిస్తావో, నువ్వు రాజుల దయను పొందుకుంటావు, అధికారులు దయను పొందుకుంటావు, సేవకుల యొక్క దయను పొందుకుంటావు, దేవాది దేవుడి యొక్క దయను పొందుకుంటాం. కాకపోతే నువ్వు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండకుండా విశ్వాసఘాతకుడిగా నమ్మించి మోసం చేసేవాడుగా నువ్వు ఉంటే గనక దేవుడు అంటున్నాడు ఇక్కడ, విశ్వాసఘాతకుల మార్గం అంట కష్టము. అంటే నమ్మించి మోసం చేస్తావు. దేవుడు ఏదైనా నీ మీద ఒక సేవకుడు కానీ ఒక సేవకుడి దగ్గర నమ్మకంగా ఉంటున్నావా, ఆ నమ్మకత్వం నువ్వు కాపాడుకో. ఆ మంచి బుద్ధి కలిగి నువ్వు పని చేస్తూ ఉండు. సేవకుడు ఏ పనో తప్పు చెప్పడు, ఆ పనికి నువ్వు న్యాయం చేస్తూ ఉండు. చాలా మంది ఇది ఉండదండి. చాలా మంది జీవితాల్లో ఒకసారి ఒక కుటుంబానికి నేను ప్రార్థన చేయడానికి ఒక యవనస్తుడు తీసుకెళ్తే ఒక విషయాలు చెప్తా ఉన్నాడు. అతను ఇతర దేశంలో ఉన్నాడంట. ఇతర దేశం నుండి డబ్బు పంపుతూ ఉండేవాడు. డబ్బు పంపుతూ ఉంటే గృహం కట్టమని చెప్పారు. అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా, మా ప్రియ సహోదరుడు మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా, అనే ఇక్కడ గృహం కట్టబడింది కదా, గృహం చూసా కదా, ఎలాంటి గృహాలు 3 కనపడతాయి నీకు అన్నాడు. అదేంటి తమ్ముడు, అది ఎలాగలా సాధ్యమని నేను అడిగితే, ఆ దుబాయ్ నుంచి అక్కడ యజమాని ఉన్నాడు. ఆ యజమాని ఒక కాంట్రాక్టర్ నమ్మి ఆ డబ్బు పంపిస్తూ ఉండేవాడు. ఆ డబ్బు తీసుకుంటూ అతని ఇంటికి ఏ మెటీరియల్ వచ్చిందో ఆ ఇంట్లో ఆ కాంట్రాక్టర్ పనిచేస్తే ఆ కాపీ మేస్త్రి ఒకరు, ఆ వడ్రింగ్ మేస్త్రి ఒకరు ఏం చేశారు అంటే, వీళ్ళ ఇంటికాడ ఏ మెటీరియల్ అయితే దిగిందో వీళ్ళ బిల్డింగ్ కట్టడం ఎప్పుడైతే కాంట్రాక్ట్ చేసి స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఇంటికాడ బిల్డింగ్లు కట్టడం స్టార్ట్ చేశారని. వీళ్ళకి వచ్చే ప్రతి ఆ మెటీరియల్ ఒక లారీ ఇక్కడ దిగితే ఇంకో లారీ వాళ్ళ ఇంటికాడ దిగేది అనమాట. అలాగే ఏం జరిగిందంటే, సేమ్ ఇక్కడ ఏదైతే టైల్స్ చేశారో అక్కడ కూడా అదే టైల్స్, ఇక్కడ ఏదైతే మెటీరియల్ వాడారో అది కూడా అదే మెటీరియల్. ఇదంతా ఎప్పుడో చేసి వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారో జరిగిన విషయం ఏంటో తెలుసా, సేమ్ ఏం జరిగిందంటే, అతనికి ఏంటంటే నమ్మించి మోసం చేశారు. ఎవరన్నా తెలుసా, కాంట్రాక్ట్నే. అతను ఇతర దేశంలో నుండి దుబాయ్ నుంచి డబ్బులు పంపడం. వీళ్ళు ఏం చేశారంటే ఇతర గృహంతో పాటు వాళ్ళు కూడా సొంతంగా గృహాలు కట్టుకున్నారు. లేదా ఈ రోజు అలాగా ఒక అధికారి ఎవరైనా సరే, ఒక ఇంట్లో ఎవరైనా సరే ఒక నమ్మకంగా ఒక పని అప్పచెప్పినప్పుడు, ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఈ అక్రమంగా సంపాదించవలేరా, అన్యాయంగా సంపాదించవలేరా, వారి పనిలో నిజాయితీ లేని వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజులో. ఎవరికాలని ఈ రోజు మనం చూసిన ఎదుటి వ్యక్తిని దోచుకోవడమే. సరిహద్దుల దగ్గర దోచుకుని వాళ్ళేరా, పొలాల సరిహద్దుల దగ్గర ఎక్కడికైనా సరే ఎదుటి వాడిని ఆక్రమించుకు బ్రతిక వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజు. అన్నదమ్ముల మధ్యనే చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. కానీ దావీదు అలా లేడండి, సుబుద్ధి కలిగి జీవించాడు, మంచి బుద్ధి కలిగి జీవించాడు. ఎక్కడికి పంపుతున్నా పనిలో నమ్మకత్వాన్ని చూడగలిగాడు. దేవుడు కూడా అంటాడు, దేశంలో నమ్మకస్తుల కొరకు నేను కనిపెడుతున్నాను అంటున్నాడు దేవుడు. మరి నీలో నమ్మకత్వం ఉందో, ఒక సేవకుడి దగ్గర నువ్వు పని చేస్తున్నా సరే, లేకపోతే ఒక విశ్వాసగా నమ్మకమైన విశ్వాసం ఉన్నా సరే, నీ నమ్మకత్వం ఎంతవరకు ఉంటుందని ఈ రోజు నేను ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటా మంచి. ఇంకొక మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ మనం చదువుకున్నట్లయితే చూడండి, అక్కడ 1 సమూయేలు 18:14 మీతో నేను చదవాలని ఆశపడుతున్నాను. చూడండి, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపక యెహోవా అతనికి తోడుగా ఉండెను, సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడను. చూసారంటండి, దావీదు అంట మరి అంతకంతకు సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడంట. ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే సుబుద్ధి కలిగి జీవించాడో దేవుడి హస్తం అతను తోడుగా ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ మంచితనాన్ని, నీ యథార్థతని, నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోగలిగితే గనక దేవుని హస్తం ఎప్పుడు కూడా నీతోటే ఉంటుంది. ఇక్కడ సౌలు ఇతను చూసి ఒక్కొక్కసారి వారసలేని గుణంలోకి వెళ్ళిపోయినా కానీ తను చూసి తన శిష్యుడు ఎంత మంచి నమ్మకంగా ఉండటం చూసి తన యొక్క రాజు వార్చలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దావీదు ఇంకా మంచితనంగా ఉన్నాడంట, ఇంకా మంచితనంగా ప్రవర్తించడం చూశాడంట. ఎప్పుడైతే ఇలాగా తన జీవితంలో కొనసాగిస్తున్నాడో దేవుని హస్తం తన తోడుగా ఉంది. అక్కడ ఈ విధంగా సెలవిస్తుంది 15వ వచనం, దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడ్డాడంట. ఈ రోజు నీ మంచితనాన్ని చూసి, ఈ రోజు నీ యొక్క ఆ విధేయతను, నమ్మకత్వాన్ని చూసి ఎవరన్నా నీకు భయపడి గౌరవించగలుగుతున్నారా? గౌరవించే విధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క హస్తం నీతో ఉన్నప్పుడు ఎవరైనా నీకు లోబడవలసిందే, ఎవరైనా నేను గౌరవించవలసిందే. నిన్ను చూసి ఎవరు గౌరవించరు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మను చూసి, నీలో ఉన్న దేవుని కార్యాలను చూసి జనాలు నీకు
వందనాలు చెప్తూ ఉంటారు. జనాలు నిన్ను నీ భక్తిని చూసి వాళ్ళు నమస్కరిస్తాడు. సునేమీరు అలాంట ఎలీషా యొక్క భక్తిని చూసి తన భర్త అంటాడు, మా ఇంటికి వచ్చి చూపోవచ్చున్న దైవజనుడు భక్తి గలవాడు. వాళ్ళు గౌరవించారు, ఎందుకంటే దేవి శాఖలో ఉన్న గొప్పతనం అలాంటిది. కాబట్టి రోజు నువ్వు మంచితనముగా నువ్వు ఉండగలిగితే కనుక ప్రజలు నీకు విలువేస్తారు, రాజులు సైతం నీకు విలువిస్తారు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండాలి, మంచి బుద్ధిని కలిగి ఉండాలి. మరొక అంశాన్ని కూడా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే మరొక స్త్రీని కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. దావీదే కాదు, స్త్రీలలో కూడా ఒక మంచి సుబుద్ధి కలిగిన స్త్రీ కూడా మనం చూడగలుగుతాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25:3 వచనం. కర్మేల్లోనే మాయాను నందు ఆస్తి గలవాడు కాపురముండును, అతడు బహుభాగ్యవంతుడు. అతడికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపవశి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. మనం ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఈ యొక్క అబిగయేలు మనం చూసినట్లయితే ఈ అబిగయేలు ఎవరంటే నాబాలు యొక్క భార్య. నాబాలు యొక్క జీవితం గురించి మనం చూసినట్లయితే అతను ధనవంతుడు అంటండి, బహుధనవంతుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అతడు మంచి ధనవంతుడు, కానీ అతనుకున్న గుణం ఏంటో తెలుసా? మోటి గుణం, మొరటవాడు, ఎవరిని లెక్క చేయలేని మనస్తత్వం అనమాట. కానీ తన వంశాన్ని చూస్తే కనుక చాలా మంచి వంశం. ఎవరంటే కాలేబు సంతతి వాడు అంటండి. అతను ఎవరంటే నాబాలు. ఎవరంటే కాలేబు వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ నాబాలు. కానీ ఈ నాబాలకు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తనకు అందమైన భార్య ఉందంటండి. ఆ భార్య పేరు ఏంటంటే అబిగయేలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతని జీవితంలో కొన్ని అబిగయేలు జీవితంలో కొన్ని పరిణయాలు మనకు జరిగినాయి. ఏమి జరిగిందని మనం చూసినట్లయితే రాజు అయిన సౌలు దేవునికి అయిష్టంగా బ్రతికినప్పుడు దేవుడు సౌలుని రాజు కింద నిషేధించి దావీదును తనకిష్టమైన రాజుని ఎన్నుకున్నప్పుడు దావీదును చంపడానికి సౌలు చూస్తున్నప్పుడు తన పనివారితో కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయి ఒక అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రాంతంలో దావీదును తన యొక్క సైన్యం అంతా అక్కడ నివాసం ఉంటున్నప్పుడు, కొంతమందితో తన నివాసం ఉంటున్నప్పుడు అక్కడ నాబాలు యొక్క ఏం జరుగుతుందంటే నాబాలు యొక్క గొర్రెల కాపర్లు వారందరూ కూడా అక్కడ కాపురం ఉంటున్నప్పుడు దావీదు ఏం చేస్తూ ఉంటాడంటే దావీదు యొక్క సైన్యము కూడా వారి దగ్గర ఉన్న కొంతమంది కూడా ఈ నాబాలు యొక్క గొర్రెల కాపర్లకి కొంత సహాయం చేస్తూ ఉండేవారు. వారు గొర్రెలకు ప్రోత్సాహం ఇవ్వడం. కానీ ఇలాగ కొంతకాలం జరిగిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే నాబాలు దగ్గరికి తన దగ్గర ఉన్న కొంతమందిని పంపించి, దోసలను పంపించి ఏమంటే కొంత ఆహారం తీసుకురమ్మని పంపించినప్పుడు నాబాలు అంటూ ఉంటాడు. ఏమని అంటా ఉంటాడంటే దావీదు ఎవడు, యెషయా కుమారు ఎవడు, నేను ఎవరికే నేను లెక్క చేయనన్నట్టు మొరటగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ విధంగా నాబాలు మొండి స్వభావం గలవాడై ఉండి ఈ విధంగా మాట్లాడతాడో దావీదుకి ఈ వర్తమానం ఆ దోస పంపించినప్పుడు చాలా కోపడుతూ ఉంటాడు. ఏమిటంటే నేను మేలు చేసిన విధానాన్ని బట్టి ఇతను నాకు ఉపకారం చేయవలసింది పోయి, కృతజ్ఞత తెలపవలసింది పోయి ఇతను నా మీదే తిరగబడుతున్నాడు. దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడని అడుగుతున్నాడా అని ఏం చేయాలనుకున్నంటే తనలో ఉన్న కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళి దావీదును తన ఇంటి వారు అందరినీ చంపేద్దామని ఒక ప్రణాళిక వేసుకుని బయలుదేరినప్పుడు అబిగయేలుకి తన దాసులు వచ్చి మాట చెప్తున్నప్పుడు అబిగయేలు కొంత కానుకను తీసుకుని, కొంత యొక్క కానుకను కొంత ఆహారాన్ని తీసుకుని దావీదుని ఎదుర్కోవడానికి వెళ్ళిందండి. మనం చూసినట్లయితే ఇక్కడ చాలా చక్కటైన మాటలు మనం చూసినట్లయితే అబిగయేలు అంటే అందగత్తే కాదు, ఇక్కడ మనం చూసినట్టే సుబుద్ధి కలిగిన భార్య. తన సుబుద్ధి కలిగిన భార్య కాబట్టి తన భర్త ఎంత పాపం చేస్తున్నప్పటికీ కూడా, తన భర్త మొరటవాడైనప్పటికీ కూడా, తన భర్త దేవునికి భయపడిన వాడైనప్పటికీ, దేవుని దాసులకు భయపడిన వాడిగా బ్రతికినప్పటికీ కూడా అబిగయేలు సుబుద్ధి కలిగిన భార్య కాబట్టి, మంచి గుణాలు కలిగిన భార్య కాబట్టి తన కాపురాన్ని చక్కబెట్టుకోవడం కోసము దేవుని ఉగ్రత, ఆ రాజు యొక్క కోపము తన భర్త మీద పడకుండా తన భర్తను కాపాడుకోవడానికి ముందుగా తన భర్తకు తెలియకుండానే దావీదుతో సమాధానం పడడానికి
ఈ అబిగయీలు వెళ్తుందండి. ఎప్పుడైతే అబిగయీలు దావీదుని ఎదుర్కొని తనకు తెచ్చిన ఈ కానుకల్ని దావీదుకి సమర్పించి తన పాదాల మీద పడి ఒక మాట అంటూ ఉంటది. ఏమని అంటుంటే మనం చూసినట్లయితే 18వ వచనం మొదటి సమూయేలు గ్రంథము మనం చూసినప్పుడు 25వ అధ్యాయము 18వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా సెలవిస్తుంది. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసపును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలను 200 అంజూరపు ఆడల గర్భముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గర్భం మీద ఎక్కి పర్వతంలోనికి వచ్చుచుండగా దావీదు అతనిని అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమెను వారిని కలుసుకొనెను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అబిగయీలు కొంత కానుకను తీసుకుని వెళ్ళిందండి. ఎప్పుడైతే కానుకను తీసుకుని వెళ్ళి ఈ విధంగా దర్శించిందో దావీదు ఎంత కోపంతో వస్తానంటే ఏ విధంగా అయినా సరే ఈ రోజు అబిగయీలు యొక్క భర్త అయిన నాబాలును చంపేద్దాము, తన కుటుంబాన్ని నాశనం చేద్దామని వచ్చినప్పుడు దావీదుకి ఎప్పుడైతే ఎదురుపడ్డాదో దావీదుకి అనేక విషయాలు వారిద్దరి మధ్యన చాలా సంభాషణ జరుగుతూ ఉంటది. దావీదుకి అబిగయీలు మంచి లక్షణాలతోటి మంచి మనసుతోటి చాలా విషయాలు చెప్తూ ఉంటది. అయ్యా, నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, ఇలా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డవి, దేవుడి చేత నువ్వు రాజుగా నియమించబడిన వాడు కాబట్టి ఈ కీడు నువ్వు చేయొద్దు, ఒకసారి జ్ఞాపకం చేసుకొని అనేక విషయాలు దావీదుతో సంభాషించినప్పుడు దావీదు ఆమె మాటలు విని దేవుని యందు దయ పొందినవాడు కాబట్టి, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి, ఆయన మంచి మనస్సాక్షి గలవాడు కాబట్టి నాబాలును క్షమించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా మంది మన కుటుంబాల్లో కూడా మనం చూసినాడు భర్తలు చాలా భయంకరంగా ఉంటారండి. ఒకసారి మీకు ఒక విషయాలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఎంత భయంకరంగా భర్తలు ఉన్నప్పటికీ కూడా భార్య యొక్క గుణము మంచిదై ఉండాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నీ భర్త తాగుబోతే అవ్వచ్చు, నీ భర్త భయంకరమైన ఒకవేళ అక్రమ సంబంధాలు కలిగి ఉండొచ్చు, లేదా నీ భర్త అల్లరిచిల్లరిగా తిరిగేవాడు ఉండొచ్చు. కానీ నువ్వు సుబుద్ధి కలిగిన భార్యగా ఉండి నువ్వెప్పుడు ప్రార్థన చేస్తూ దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదకి రాకుండా నువ్వు నీ భర్తని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే జ్ఞానవంతురాలని ఇల్లాలు తన ఇల్లును కట్టునని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటుంది. ఒక దైవ భక్తి కలిగిన భార్య అంటే తన నడవడికి చేత తన భర్తను తన వైపు వాక్యము లేకుండానే త్రిప్పునని కూడా బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు మనం చూడగలుగుతాం. కాబట్టి మనం ఇక్కడ చూడగలిగితే అబిగయీలు ఏం చేయగలుగుతుందంటే తన మంచి సుబుద్ధి కలిగిన భార్యగా ఉండి తన భర్త మీదకి దావీదు యొక్క కోపము కానీ శిక్ష కానీ గురి అవనకుండా తన భర్తను కాపాడుకోగలిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఈ విధంగా జరిగిందో దావీదు కానుకను స్వీకరించి అబిగయీలు భర్త నాబాలుని క్షమించి వెళ్ళిపోతారండి. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు క్షమించినా కానీ దేవుడు నాబాలుని క్షమించలేదండి. మనం చూసినట్లయితే కనుక సామెతలు 19:11 వచనంలో మనం చూసినట్లయితే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును, తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చునని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనం చూసినట్లు ఒకని సుబుద్ధి అంట వానికి అంటే దీర్ఘశాంతం ఇస్తుందంట. ఇక అబిగయీలు సుబుద్ధి కలిగిన భార్య కాబట్టి అతను ఎన్నిసార్లుగా తన మోటువాడుగా ఉండి ఎంతమందిని బాధపరచాడో, ఎన్నిసార్లు తన జీవితంలో ఎన్ని కష్టాలు పెట్టాడో, కానీ ఇక్కడ తన జీవితంలో అవన్నీ సహించుకుంటూ వచ్చింది. ఎందుకంటే మంచి భార్య కాబట్టి. ఇక్కడ దావీదులో ఉన్న మరొక గుణము అబిగయీలు మరొక గుణం ఏంటో తెలుసా? వారు సుబుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి తప్పులను క్షమించుకుంటా వచ్చేసాడు. లేకపోతే దావీదు ఆ రోజు ఏం చేయాలంటే తనకు చేసిన వ్యతిరేకతను బట్టి నాబాలు మీద ఆ రోజు శిక్ష విధించాలి. కానీ దావీదు అబిగయీలుని చూసి క్షమించేశాడు. ఇది ఎవరిలో ఉండే గుణం అంటే సుబుద్ధి కలిగిన వ్యక్తిలో ఉండే గుణం. కాబట్టి రోజు మనము ఆ వ్యక్తి కలిగిన గుణముగా మనం ఉండాలి. ఇక్కడ నాబాలుకు వచ్చిన నష్టం ఏంటో తెలుసా? తన మాటే తనకు నాశనం తీసుకొచ్చిందంట. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది 18:7 చూస్తే, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. చాలా మంది బుద్ధిహీనులా మాట్లాడుతూ ఉంటారు. నాకు బలం ఉంది కదా, నాకు అందం ఉంది కదా, నాకు చదువు ఉంది కదా, నాకు పరపత ఉంది కదా, నేను ఏ మాట్లాడినా చెల్లుతుందని. జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాటకే దేవుడు నేను తీర్పులోకి తీసుకొచ్చేస్తా ఉంటాడు. గర్వంతో మాట్లాడుతున్నావా? చాలా జాగ్రత్తగా ఉండు. ఇక్కడ నాబాలు చాలా గర్వంగా మాట్లాడాడు. తన నోరే తనకు
గర్వంగా మాట్లాడేలా చేసింది. తను ఎంతో గర్వంతో మాట్లాడాడో ఆ మాటలో తనకి ఏం తెచ్చిందంటే ఉరిని తీసుకొచ్చింది. దావీదు క్షమించి వెళ్ళాడు, కానీ దావీదు మీద ఎదురు తిరిగినందుకు దేవుడు ఏం చేశాడంటే తనని మొత్తాడు, తను చనిపోయాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ఏంటంటే ప్రియ బిడ్డలారా, మనం సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి హృదయము కలిగి ఉండాలి, మంచి జీవితము కలిగి ఉండాలి. ఒక దావీదు వలె సుబుద్ధి కలిగిన వ్యక్తిగా, ఒక అబిగయీలు వలె ఒక చక్కటైన స్త్రీగా, పురుషుల్లో మనకి దావీదు మాదిరిగా కనపడితే స్త్రీల్లో మనకి అబిగయీలు మంచి మాదిరిగా కనపడుతుంది. తర్వాత ఎప్పుడైతే నాబాలు చనిపోయాడో దావీదు అబిగయీల్ని తన భార్యగా చేసుకోగలుగుతాడు. కాబట్టి మనకి మన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. మన జీవితంలో అలాగ మనం జీవించగలిగితే గనక, సుబుద్ధి కలిగిన దావీదులాగా మనం జీవించగలిగితే మనం దేవుని యొక్క దయను మనం సంపాదించుకునే వాళ్ళగా ఉంటాం. అలాగే అబిగయీలు వలె సుబుద్ధి కలిగి ఒక మంచి భార్యగా నువ్వు జీవించగలిగితే గనక నీ కుటుంబాన్ని ఉగ్రత నుంచి నువ్వు రక్షించుకోగలుగుతావు. కాబట్టి ఈ వాక్యం ఏంటంటే ప్రియ బిడ్డలారా, ఇప్పుడే మోకరించి అయ్యా నాకు ఆ మంచి బుద్ధిని నాకు దయచేయండి, ఆ మంచి గుణాలు నాకు దయచేయండి. క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు, కానీ ఒకవేళ ఎలాంటి గుణాలు నాలో లేదేమో, ఇలాంటి జీవితం నేను కలిగలేనేమో, ఈ విధంగా నన్ను కూడా మార్చండి ప్రభు అని మీరు అడిగితే కనుక దేవుడు మీకు అట్టి కృపను దయచేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె మోతలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, ఇంతవరకు దేవాన్ని అతడు సుబుద్ధి కలిగి ఉండుట అనే ఒక అంశం మీద మేము మాట్లాడడానికి దేవ మీరు కృప చూపించారు. ఈ వాక్యము ఎంతమంది జీవితాల్లో నా తండ్రి వారు వింటున్నప్పుడు అయ్యా మీ కార్యములు జరిగించండి. వారి జీవితంలో ఒకవేళ ఈ సుబుద్ధి మాలో లేదేమో, అందరికీ అట్టి గుణాన్ని మాకు దయచేయండి. ఒక దావీదు వలె దేవుని దయను పొందుకునే విధంగా, అందరికి అనుకూలమైన విధంగా మేము ఉండడానికి, అలాగే అబిగయీలు వలె ప్రతి కుటుంబంలో ఒక సుబుద్ధి కలిగిన భారీగా ఉండి వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి మీకు కృప దయచేయండి. వాక్యం ప్రతి యవ్వనస్తుడు కూడా సుబుద్ధి కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. మా జీవితంలో నీ వాక్యాన్ని ఫలింపచేసి వారి జీవితంలో ప్రతి ఆటంకాలను తొలగించి వాక్యంలో వారి జీవితాన్ని కట్టి నీకు మహిమకరంగా వారి జీవితంలో ఉండడానికి సహాయం చేయమని, ప్రతి బిడ్డని వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
మార్చేనయ్యా సిలువ పైన నీవు పలికిన మాట నా హృదయంలో మార్పు తెచ్చేనయ్యా వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా వందనాలయ్యా నీకే వందనాలయ్యా వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా వందనాలయ్యా నీకే వందనాలయ్యా. మా అడ్రస్ బ్రదర్ డి షాలం గారు, LFPF మినిస్ట్రీస్, జీవం గల విశ్వాస ప్రార్థన సహవాసం, పెనుగొండ మరియు కోయేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.